ఏమిటి తల్లిదండ్రులారా? నువ్వు మాత్రము నువ్వు పెళ్లిగా కొడుకున్నావు. అవును తల్లిదండ్రులారా. నా యొక్క మాట కుప్పకోటలు 10 గంటకు కుప్పకోటలు కార్తీక వీరాజన్ కుమారులు 7 నీ మేనభావులు ఉన్నారు. నీకు నచ్చిన వారిని చేసుకుంటావా తల్లి? అమ్మా, ఇలాంటి పెళ్లి మాత్రం నేను వాడనమ్మా. నేను ఒక ప్రతిజ్ఞ పడతాను, అది చెల్లిస్తారో వాళ్ళని ఇవ్వమాడతాను తల్లిదండ్రులారా. ఏమి ప్రతిజ్ఞ తల్లి? సూర్యుడు ఉదయించక ముందు భూమండలం చుట్టూ ఎవరైతే తిరిగి గంగి గోవు కడుపులో గణత పూజలు చేసి గణస్థలం ఎక్కి ఎవరైతే మోగిస్తారో వాళ్ళే పెళ్లి చేసుకుంటాను తల్లిదండ్రులారా. అలాంటి వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను. సరేనమ్మా. చిలికత్తలతో ఊడి ఆట ఆడుకొని ఆ యొక్క బతుకమ్మను నిమజ్జనం చేసినప్పుడు అవమానం జరిగిందని చెప్పేసి తన యొక్క తల్లిదండ్రుల వద్దకు వచ్చి, అమ్మా, నాకు మాత్రం నలుగురి లోపల అవమానం జరిగినది కాబట్టి ఎక్కడ చూసినా గాని ఆ యొక్క జోడుగానే ఉన్నారు కాబట్టి నాకు కూడా చెప్పడానికి చాలా సిగ్గవుతున్నానగా, అమ్మా, మేము మాత్రం తల్లిదండ్రులే కదా, మేముండగా నీకు ఎలాంటి భయమో సిగ్గు లేదు కాబట్టి మాతోటి విన్నవించమనగా, ఎక్కడ చూసినా కానీ అందరూ జోడుగానే ఉన్నారు అని అనగా, అమ్మా, మరి నీకు కూడా పెళ్లి కావాలంటున్నావు కాబట్టి అదే విధంగా చేస్తాము. కానీ ఆ యొక్క కంచికుప్పల కోట పరిపాలించి కార్తీక వీరార్జునుని కుమారులు 7 కార్తీక రాజులున్నారు. నీకు ఇష్టమైతే మాత్రం